దేవుని స్తుతిస్తున్నవారు, దేవుని ఆరాధిస్తున్నవారు, దేవుని గణపరుస్తున్నవారు, దేవుని మహిమను రుచి చూచిన వారు, ఆయన్ని రుచి చూచి తెలుసుకున్నవారు అందరూ ఒక పని చేయాలని ఆశపడతారు. ఆయన అనుభవపూర్వకంగా రుచి చూసిన వారు ఒక పని చేయాలని ఆశపడతారు. అదేంటంటే ఈయనకి కొత్త కీర్తన పాడదాము అని చెప్పి ఆశపడతారు. కొత్త కీర్తన అంటే ఏ న్యూ సాంగ్ అనమాట. ఇంకొకరు ఎవరో పాడింది మనం పాడటం అని కాదు, కానీ కొత్త కీర్తన నీ నోటితో వచ్చేది. అది మనము దేవుని ఎంతగానో ప్రేమిస్తే జరిగే విషయం అనమాట. ఈ మాట నిమిత్తము నేను కూడా మన ప్రభుని అడుగుతున్నాను, ఒక కొత్త కీర్తన మిమ్మల్ని ఒకసారి తలంచుకొని మిమ్మల్ని చూచి ఒక కొత్త కీర్తన పాడే భాగ్యం మాకు అనుగ్రహించి ప్రభువా ఆలోచించండి. అంటే ఆయన చేసిన మేలును మనం ఎప్పుడూ మరొక, ఆయన చేసిన ఘనమైన కార్యములను ఎప్పుడూ మరొక, ఆయన రుచి చూచి తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా కొత్త కీర్తన ఆటోమేటిక్గా ఉత్పత్తి అవుతుంది. దాని గురించి ప్రార్థన చేస్తున్నాము. మనమందరం ఆ పని మనం చేయగలగాలి. మన మినిస్ట్రీ నిమిత్తము కొత్త కీర్తనతో మమ్మల్ని తృప్తిపరచుదేవా, నిన్ను గురించి కొత్త కీర్తన కదా. మామూలుగానే ఎక్కడన్నా మీరు చూడండి కవితలు చెప్పేవారని చెప్పి ఉంటూ ఉంటారు. వారి ఎదురుగా ఏమైనా అందమైన ఫ్లవర్ ఏమైనా కనబడినా, లేకపోతే ప్రకృతి సంబంధమైనది కనబడినా, వారి హృదయాలకి బాగా నచ్చితే వెంటనే ఒక కవిత్వం వాళ్ళకి లోపల నుంచి మరి వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హృదయానికి నచ్చింది కాబట్టి. అయితే ఈ కీర్తన మనం చెప్పుకున్న తర్వాత ఆటోమేటిక్గా మన మీద కొత్త కీర్తన పాడే అభిషేకం మన మీదకి వచ్చింది గాక. ఆమేన్. దాని గురించి మరి మాట్లాడబోతున్నారు. చూడండి, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి అంటే పాడండి, దయచేసి మీరందరూ పాడండి. ఎందుకనగా ఆయన గురించి చెప్తున్నారు. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామము స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ప్రియులారా, అసలు నేను అడుగుతున్నాను, అసలు ఎందుకు యెహోవా మీద కొత్త కీర్తన పాడాలి? కొత్త కీర్తన ఎందుకు పాడాలో తెలుసా? అసలు సృజించిన దేవుడు మనల్ని పట్టించుకోకుండా ఏ క్షణము లేడు. ఈ భూమి మీద ఇసుక రేణువుగా పిలువబడుతున్న చిన్నదాని నుంచి పెద్దదాని వరకు అందరి నిమిత్తము, అందరి విషయమై ఏం జరుగుతుంది అంటే ఆయన పట్టించుకుంటున్నాడు. ఆయన పట్టించుకొని అందరి విషయంలో ఆయన జోక్యం చేసుకుంటున్నాడు, బాధ్యత తీసుకుంటున్నాడు. హీఈస్ ది మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్ అన్నమాట చెప్తాను. చాలా గొప్పగా బాధ్యత కలిగిన వారు ఎవరు అంటే మన ప్రభుల వారే. ఆయన బాధ్యత కలిగి ఉన్నారు అన్నమాట మరి చెప్తున్నారు. ఎంత బాధ్యత కలిగి ఉన్నారంటే మనము నశించిపోతున్నాము అన్న విషయము ఆయన ఎరిగి ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని సకాలమైన సమయానికి, కాలము సంపూర్ణము అయిన సమయానికి ఆయన పంపించి ఆయన్ని మరి బలిగా అర్పించి మనందరినీ ఆయన తోడుకున్నారు. ఇంకా దేవుని యొక్క ఉగ్రతకి ఎవరు పాలవుతున్నారంటే దైవ చిత్తమును నెరవేర్చక సాతాను చిత్తమును నెరవేర్చుతున్న వారందరినీ అగ్నిగుండంలోనికి పంపిస్తున్నారంటే దేవుడు ఎంత ఉగ్రుడై ఉంటాడు, దేవుడు ఎంత ఉగ్రత చూపించుంటాడు. దేవునికే అంత హృదయము నొచ్చుకునేలాగా చేసిన బ్యాచ్ అంతా ఏదంటే పాతాళ గర్భ నరకములోనికి వెళ్తున్న యొక్క బ్యాచ్ అన్నమాట. అయితే ఇంత పట్టించుకున్న వాడివి, మా యొక్క అన్ని సమస్తం మేము అడుగుతున్నప్పుడు అన్నీ ఇస్తున్న వాడవు, మా యొక్క విషయంలో ఎంతో బాధ్యత కలిగి ఉన్నవాడవు, మా గురించి ఆలోచిస్తున్నవాడు కదా. అంత గొప్పగా అంత ఉన్నతమైన సింహాసనం మీద ఉండి మనని గురించి ఆలోచించడం ఏంటి? మనని గురించి ఆలోచించే సూర్యుని తయారు చేశారు, మన ఆలోచనలో పెట్టుకొని చంద్రుని తయారు చేశారు, మన ఆలోచనను పెట్టుకొని మన మట్టిలో నుంచి మరి తయారు చేశారు, ఈ భూమిని మరి తిరిగే విధంగా చేశారు. అంతా మనని దృష్టిలో పెట్టుకొని ఆయన సమస్తం చేశారంటే మనము ఆయనకి చాలా చాలా విలువైన వారము. కాబట్టి ప్రియులారా, ఇంత విలువ మరి మనమే చూపిస్తున్నాడు, ఇంత ప్రేమ చూపిస్తున్నాడు, ఇంత పట్టించుకుంటున్నాడు. కాబట్టి మనం సాధారణంగానే ఏం చేయగలం చెప్పండి? ఒక కొత్త కీర్తన పాడటానికి అవకాశం ఉంది కదా.
ఏ విలువ తెలియని నాకు, ఏ బాధ్యత లేని నాకు ప్రభువా బాధ్యతలు ఈరోజు తెలియచేసావంటే, విలువలు తెలియచేసావంటే, అసలు నేనంటే ఏంటో తెలియచేసావంటే అది నీ వల్లనే కదా అని చెప్పి ఒక కీర్తన పాడేయచ్చు. పశుప్రాయుడినైన నేను, పెంట కుప్పల మీద ఉన్న నన్ను లేవనెత్తిన వాడివి నీవే కదా అని ఇంకో కీర్తన మనం పాడచ్చు. అసలు నిన్ను స్తుతించడకు నేను అర్హుడిని కాదు, కానీ అర్హతను నువ్వు కల్పించావు. అర్హత అన్నది గొప్ప విషయమే కదా. ఒక ఉద్యోగానికి వెళ్ళడానికి మనకు అర్హత లేనప్పుడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఆ ఉద్యోగాన్ని సంపాదించడానికి అర్హత కలిగించడానికి ఒక పాఠాలు, స్కూళ్ళు, కాలేజీలు, ఒక డిగ్రీ అన్నీ మరి లభించేలాగా వాళ్ళ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా. అర్హత మనకు కలిగిన తర్వాత ఆ ఉద్యోగానికి మనం వెళ్తాం. అయితే మనం కూడా అర్హత లేని బ్యాచ్ మనము, అనగా అర్హత లేని సమయంలో కనీసం ఆయన మన నోటితో ఆయన ఉచ్చరించడానికి అర్హత లేని సమయంలోని అర్హత కలిగించారు మన ప్రభుల వారైన యెహోవా తండ్రి. అలాగా ఆయన ప్రియకుమారుని పంపి మాకు అర్హతను దయచేసామని చెప్పి ఇలా కూడా మనం దేవుణ్ణి కీర్తించవచ్చు, ఇలా కూడా మనం దేవుణ్ణి ఆరాధించవచ్చు, ఇలా కూడా మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. అలాగ చూసుకున్నట్టయితే చూడండి ఏమని చెప్తున్నారంటే, అనుదినము ఆయన రక్షణ సువార్తను మీరు ప్రకటన చేయండి. ఆయన రక్షణ సువార్తను మీరు ప్రకటన చేయండి, అనుదినము మీరు ప్రకటన చేయండి. అంటే ప్రతిరోజు మీరు ప్రకటించండి ఆయన రక్షణ సువార్తను. ఆ భాగ్యము చాలామందికి దొరకక వేడిమి కలిగిన అగ్నిగుండంలోనికి మరి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రక్షణ సువార్తను ప్రతిరోజు వీలైనంత మటుకు మీరు దయచేసి మీరు ప్రకటన చేయండి అన్నమాట చెప్తూనే ఉన్నారు. ఒకసారి నేను ఒక మంచి సాక్ష్యము, చాలా తీయని సాక్ష్యం ఒకసారి నేను విన్నాను. ఏమన్నానంటే, గోరంట్లలో మరి సేవ చేయుచున్న ఏసన్న గారు ఒకసారి సింగపూర్ అన్న యొక్క దేశానికి మరి వెళ్ళినప్పుడు ఈ రక్షణ సువార్తను గురించి ఒక మంచి సాక్ష్యం అన్నమాట. ఆల్రెడీ నేను మీకు ఒకసారి చెప్పాను, మనం రీక్యాప్ చేసుకోవడం చాలా మేలది. మొత్తం సేవకులందరూ సింగపూర్ హోటల్లో కలుసుకొని వారందరూ ఒక నియమము, నిబంధన పెట్టుకున్నారు. మనం ఇండియన్ టైమింగ్స్ మనం అంతగా పాటించాం కాబట్టి మనం ఇంక నుంచి చాలా టైమ్లీగా మనం ఉండాలి. మనం బ్రేక్ఫాస్ట్కి 7 గంటకి మనం కలుసుకుందాం. ఇక్కడ మనం చేసిన తర్వాత మనం మీటింగ్కి వెళ్ళిపోవాలి. 10 గంటకి మనం మీటింగ్కి వెళ్ళిపోవాలి. మన వలన వాళ్ళు ఎవరికి ఆటంకము కలగకూడదని మీరు చూడండి అని చెప్పి మొత్తానికి వారందరూ మీటింగ్లో కిందటి రోజే మరి చెప్పుకున్న తర్వాత 7 గంటకి అందరూ హోటల్లో కింద లోబీ అని పిలువబడుతున్న గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు కలుసుకుంటారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. కానీ ఏసన్న గారు మాత్రము అవైలబుల్గా ఉండరు. అప్పుడు ఈ లోపల వేరే పాస్టర్ గారు అన్నారు, చూసారా ఈయన యొక్క గర్వము, తలబిడుసు చూసారా, ఆ తలబిడుసు మాత్రం తగ్గట్లేదుగా ఈయనకి, సింగపూర్ వచ్చినా తగ్గట్లేదు, రమ్మన్నాము ఇప్పుడు వెళ్ళి ఆయన పిలవాలేమో అని చెప్పి అందరూ నానా విధాలమైన మాటలు మాట్లాడుతున్నారు. 7 నుంచి 7:30 అయిపోయింది, 7:45 అయిపోయింది, 8 గంటలు కూడా అయిపోయింది. అప్పుడు 8:05కి మొత్తానికి ఆ లోబీలోకి స్లోగా ఏసన్న గారు మరి వస్తున్నారు. వీళ్ళందరూ చాలా చిరాకు పడిపోయారు, విసుగుపడిపోయారు. ఏమండి ఏసన్న గారు, మీకు తెలుసు కదా, ఇదిగో ఇలా టైంకి రావాలి, మనకి ఒక టైం సెన్స్ ఉంది కదా అన్నమాట. అంటే ఏసన్న గారు అన్నారంట, అయ్యా నన్ను మీరందరూ మరణించాలి, క్షమించాలి, మీ మాటను కొట్టేసి ఉంటే క్షమించాలి. విషయం ఏంటంటే, అనుదినము ప్రతిరోజు యెహోవా యొక్క రక్షణ గురించి నేను ప్రకటించకుండా నేను ఎంగిలి పడనయ్యా. కాబట్టి బయట హోటల్ బయట రోడ్డు మీద నేను నిలబడ్డాను, ఒక్కలకన్నా సువార్త చేయడానికి, ఒక్కలకన్నా రక్షణ సువార్తను ప్రకటించడానికి బయట నిలబడితే ఎట్టకేలకి నా భాషను అర్థం చేసుకోగలిగిన వాడు చేసుకునే ఒక్క ట్యాక్సీ డ్రైవర్ దొరికాడండి. తనకి చెప్పి ఇప్పుడు ఎంగిలి పట్టడానికి వచ్చానండి అన్నమాట చెప్పాడు. పిల్లరా, నిజమే కదా. వాక్యమును ప్రకటించుట వేరు, వాక్యమును ప్రతిరోజు దాన్ని అనువాదించుకోవటం వేరు. సాధ్యమైనంత మటుకు మనం ఏం చేయాలి అంటే, మనము ఆయన గురించి మనము ప్రకటన చేయాలి. ఆయన రక్షణ అన్నది మాత్రము ప్రభువుకు మాత్రమే కలిగినది, ఇంకెవ్వరికి కలగలేదు అది. కాబట్టి అనుదినము ప్రతిరోజు మనము ఒక్కరికన్నా రక్షణ యొక్క మాటను గురించి మనము ఖచ్చితంగా చెప్పవలను. నేను చెప్పాలి, మీరు చెప్పాలి, కనీసం ఒక మాటనే చెప్పాలి. మన కోసము యేసయ్య సిలువ వేయపట్టానికి వచ్చారండి. మన ఇంటి దగ్గరికి ఎవరన్నా వచ్చారనుకో, మన యొక్క ఆలయ మందిరం గడప వద్దకు వస్తే నేను ఖచ్చితంగా అది ఎవరైనప్పటికీ ఒక మాట నేను చెప్తాను, యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి,
ఆయన లోకరక్షకుడండి అని చెప్పి ఈ 2 మాటలు వాళ్ళ మీదకి ఇసరటం అనేది జరుగుతుంది. అది వాళ్ళు స్వీకరిస్తారో, లేకపోతే కోప్పడతారో, లేకపోతే ఇంకేమైనా చేస్తారో అదంతా మాకు సంబంధం లేదు, కానీ చెప్పాలి. అరకులో మేము వెళ్తున్నప్పుడు ఒక చోట మరి వ్యూ పాయింట్ అని చోట ఆగినప్పుడు వాళ్ళు ఏవో మరి చికెన్ ఏదో అలా ఊపుతూ ఉన్నాడు. నేను చెప్తూ ఉన్నాను అనమాట, నేను బెన్ను మరి పాస్టమ్ గారు అందరూ కూర్చొని చెప్తున్నాం, అయ్యా మేము యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బిడ్డలము, అంటే రక్షణ సువార్తను గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. తను చెప్పాడు, మేము రక్షింపబడిపోయామండి, మేము దేవుని యొక్క బిడ్డలమే అన్నమాట చెప్పారు. అంటే ఈ రక్షణ సువార్త ఎందరికో అందింది. ఎందరికో అందడానికి గల కారణం ఏంటంటే ఇదిగో ఇలా తీర్మానం చేసుకున్న వారు ఉన్నారు. అనుదినము ఆయన రక్షణ సువార్త ప్రకటించుడి అన్న మాటను స్వీకరించిన వారు ఎందరో మరి వెళ్ళి మైదానంలో వెళ్ళి ఆ యొక్క స్థలంలో మరి చెప్పి చాలామందిని మరి రక్షణ వైపు మరి నడిపించడానికి అవకాశం ఉంది. పిల్లరా, నేనైతే ఒక మాట మీకు చెప్తాను, ఏదన్నా మంచి మాట ఈ లోకంలో ఒకటి ఉందా అంటే అది మాత్రం నేను చెప్తాను, అది సువార్తే. ఇంకా మిగతావన్నీ మన యొక్క చిత్త ప్రకారంగా మనం మాట్లాడుకునేవి, మన స్వలాభానికి మన స్వార్థానికి మరి మాట్లాడుకునేవి అనేకమైన ఉన్నాయి. కానీ పిల్లరా, రక్షణ సువార్తే అతి ఉన్నతమైన మంచి వార్త అవునంటారా? అదే మంచి వార్త. ఎందుకంటే మనని పాతాళ అగ్ని నుంచి తప్పించి స్థిరమైన మహిమ కలిగిన రాజ్యంలో మనం ప్రవేశపెట్టినది ఆ రక్షణ సువార్తే కదా. ప్రైజ్ ది లార్డ్. అదే మాట మరి చెప్తున్నారు. కాబట్టి ఈ రక్షణ కల్పించని నీకు ఏం చేస్తాం మనం? స్తుతి చేసి నే పాడేదా స్తోత్ర గీతం అని మనం పాడొచ్చు. మనం ఆయన స్తుతించాలి. మనం యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఎంత బాగా పాడాడు కదా, వాట్ ఎ బ్యూటిఫుల్ మీనింగ్ కదా. నిజంగా యథార్థమైనది కదా ఆయన మార్గము, పరిపూర్ణమైనది కదా ఆయన మార్గము. ఆ మాట నిజంగా లోపల బాగా నలకొట్టబడి రుచి చూశాడు. మొత్తానికి రుచి చూడగా ఆ భక్తుడు ఈ విధంగా పాడుతున్నాడు, యెహోవా అని చెప్పి చక్కగా మన తండ్రి, మన దివ్యమైన తండ్రి, అసలు ఆయన మహిమ ప్రభావమును చూచుటకు ఎవ్వరికీ అర్హత లేదో, అసలు చూడలేదు. ఇప్పుడు దాకా కెరూబులు చూడలేదు, షెరూబులు చూడలేదు, మికాయలు చూడలేదు, గాబ్రియలు చూడలేదు, అదిగో ఆ యొక్క 4 జీవులు చూడలేదు. అందరూ చూడలేకపోతూ ఉన్నారు, కానీ ఒకలే చూడగలిగారు, యేసుక్రీస్తు ప్రభువు వారు చూడగలిగారు. ఆ యొక్క మహిమ కలిగిన ప్రాంతమునకు మనం వెళ్ళడానికి, ఆయన చూడడానికి, ఆయన కళ్ళెదురుగా నిలవబట్టడానికి దేవుడు అర్హత భాగ్యమును ఇచ్చిన ఆ యెహోవా మన రక్షించి తోడుకుంటాను అంటున్నారు. కాబట్టి దాని గురించి మనం ఏం చేద్దాం చెప్పండి? ప్రకటన మనం చేద్దాం. ప్రకటనలు ఉన్నాయి కదా, టీవీల్లోని మరి సెల్ ఫోన్లోని అనేకమైన వాటి గురించి ప్రకటిస్తున్నారు. అవన్నీ ఉపయోగకరమే అంటారా? అవన్నీ ఉపయోగకరం అంటారా? ఉపయోగమే కొంతమట్టుకే ఉపయోగం. కాల్గేట్ అంటారు, అది ఎంతవరకు? కొంతవరకే, పళ్ళున్నంత వరకే. దాని తర్వాత కాల్గేట్తో మనకి పని లేదు. కానీ రక్షణ జీవితకాలం అంతా మనకు అవసరమే, దీని గురించి అంత ప్రకటన చేయాలి. మనం ఎంత ప్రకటించాలి చెప్పండి? అందుకే ఆ యొక్క దైవజనుడు ఈ మాట చెప్తున్నాడు, అనుదినము అంటున్నారు. అంటే పళ్ళున్నా పళ్ళు లేకపోయినా. హల్లెలూయా. జుట్టు గురించి మీరు విన్నారుగా, బోల్డ్ అని ఉన్నాయి కదా యాడ్స్. జుట్టు ఉన్నా లేకపోయినా అనుదినము. మొహానికి అందం ఉన్నా అందము లేకపోయినా అనుదినము. అందం ఉన్నంతకాలమే ఫెయిర్ అండ్ లవ్లీ, లేనప్పుడు అయిపోయింది, అంతా అయిపోయింది. అంటే మీకు బోధపడటానికి నేను చెప్తూ ఉన్నా, అంతే తప్ప మీరేదో నవ్వుకోవాలని చెప్పి, మీరేదో సంతోషించాలని, పరవళ్ళు తొక్కాలని అలా ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేదు. మీకు మిమ్మల్ని నవ్వించాలంటే అదిగో టీవీలో అదేదో ఉంది కదా, ఏడుపుకొట్టు సీరియల్ అదేదో ఉంది కదా, జబర్దస్త్ ఏదో ఉంది కదా, అది మీరు వెళ్ళి చూసుకోవచ్చు. దైవ సన్నిధి నేను అలా మార్చాల్సిన అవసరం లేదు కదా. అంటే స్పందించలేని సంఘం ఉంది కాబట్టి నేను అలా చెప్పాల్సి వస్తూ ఉంది. స్పందించండి, ప్రకటించండి. ఎప్పుడన్నా మనం ప్రకటించడానికి వెళ్తున్నాము అంటే ముందు మీరు అడిగేయాలి,
నాతో మీరు ఫోన్లు చేయించుకోవాల్సిన పరిస్థితికి మీరు రాకూడదు. దేవుని యొక్క వాక్యం నెరవేర్చడానికి వెళ్తున్నాను. అసలు పాస్టర్ గారు మీరు పెడతారా పెట్టరా అని చెప్పి మీరు నన్ను అడగాలి పోయి నేను మీకు చెప్పాల్సి వస్తుంది. అమ్మా రావా, అమ్మా రావా, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, రానుపో, వెళ్ళు నువ్వు చూసుకోపో అనగానే నేను వెళ్ళి బిక్కమొహం వేసుకొని ప్రభువా మరి రానంటున్నారు అని చెప్పి నేను లెక్క చెప్పుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కడన్నా మీరు చూడండి, భూప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి చూడండి, సువార్త చేయు కుటుంబాలు ఎలా దీవించబడ్డాయి మీరు వెళ్ళి చూడండి. సువార్త చేయుచున్న కుటుంబాలు, వంశావళులు దీవించబడ్డాయి తప్ప, ఎందుకంటే ప్రకటించాల్సింది మీరు వెళ్ళి ప్రకటిస్తున్నారు. ప్రకటింపకూడదు మీరు ప్రకటిస్తున్నారా? ప్రకటించే అవసరం లేని మీరు ప్రకటిస్తున్నారా? అదిగో పలానా పలానా చెల్లెలు ఏదో తప్పు చేసింది దాని గురించి ప్రకటిస్తారు వెళ్ళి. అదిగో పలానా చెల్లెలు ఇదిగో ఇలా సంబంధం కలిగి ఉంది, ఇదిగో ఎలా అక్రమ సంబంధం కలిగి ఉంది, దానివల్ల తన సంసారం పాడైంది, దాని గురించి ప్రకటించడానికి వెళ్తారు. పనికిమాలిన వాటి గురించి ప్రకటించడానికి అయితే ముందుంటున్నారు ప్రజానికము. పనికొచ్చేది మాత్రము యెహోవా యొక్క రక్షణ సువార్త, దాని గురించి ప్రకటించడానికి మాత్రం వెనకంజ వేస్తున్నారు. ఇది కాదా అమాయకత్వం? వారి జీవితంలో ఎర్ర సముద్రమే ఉంటుంది. ఆమేన్. అన్యజనుల జీవితంలో ఏముంటది? ఎర్ర సముద్రమే ఉంటది. కామ పొడి నేల ఉండదు. వారి జీవితంలో బండే ఉంటది, అందులోంచి నీళ్లు రావో. వారి జీవితంలో మారా జలాలే ఉంటాయి, తీయని జలాలుగా మారో.
మరి ఇవేంటి ప్రభువా? ఇవన్నీ మహిమ. ఈ మహిమ ఎవరి దగ్గర దాగబడుతుంది? నీ నోటిలోనే దాగబడుతుంది. ప్రకటన చెయ్యో. ఏంటంటే నీకు శుభసూచకమైన కార్యాలు అలా జరుగుతూ ఉండాలంతే. ప్రకటన మాత్రం చెయ్యము. మా తిండ, మా వంట, మా బట్ట, మా పౌడరా, మా కోటింగ్ అంతే, చాలు, అంతే అయిపోయింది. నామకార్థంగా ఆదివారం మాత్రం వస్తాం అంతే. ఆదివారం వచ్చి కూర్చుంటాము, అయిపోయింది. నాకు ఒక సహోదరి నాకన్నా 5 సంవత్సరాల పెద్ద, మంచి కుటుంబం నుంచే వచ్చింది. చిన్నప్పటి నుంచి క్రైస్తవులే. ఫోన్ చేసి ఏమంటుందంటే, ఓ దైవ సేవకుడా, మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పి కాసేపు నన్ను గద్దించి అంటది. ఆవిడ తృష్ణ చూసారా? ఎక్కడ తప్పిపోతానేమో, ఎక్కడ చల్లారిపోయానేమో, ప్రభు సన్నిధి నుంచి ఎక్కడ తొలగిపోతానేమో, ఒకసారి నన్ను గద్దించిపోవా అంటే నేను ఎలా ప్రిపేర్ అవుతుంది తెలుసా? ప్రభా, మీరేం చేద్దాం అనుకున్నారు అది చేయండి. ఆమేన్. గద్దించేవారు మీరు, ఆదరించేవారు మీరు, స్వస్థ చేసేవారు మీరు. కేవలం నిలబడతాను, పాకెట్ చూసి మాట్లాడను, యేసు రక్తమే జయము. కేవలం నీ కోసం నిలబడతాను. నువ్వు ఎలా అంటే అలాగా. ప్రభు మాట్లాడుతున్నారు మనతోని. ఆయన మహిమను దాస్తున్నావా నువ్వు? ఆ మహిమ ప్రభావాల కోసం దాస్తున్నావా నువ్వు? చచ్చిపోయే పరిస్థితికి తీసుకొని వెళ్ళినప్పుడు, ఇంకా తుది శ్వాస వదిలి ఇంక వెళ్ళిపోవడమే అన్న సమయంలో దేవుడు బ్రతికించి అస్వస్థతనంతా తొలగించి ఆ మహిమ ప్రభావాలు నీ మీద పెట్టి నిన్ను అనాయింట్ చేసి అభిషేకించి నిన్ను విడిపిస్తే ఆ మహిమ ఎవరి దగ్గర ఫుల్ స్టాప్ అవుతుంది? ఎవరి దగ్గర సమాధి చేయబడుతుంది చెప్పండి? చిటితల్లులో ఎవరి దగ్గర సమాధి చేయబడుతుంది చెప్పండి? దేవుని యొక్క సంఘం యొక్క. ఉన్నదా అన్యజనుల్లో ఎర్ర సముద్రము, పొడి నేల ఉందా? లేదుగా. ఉందంటారా? అన్యజనుల్లోని ఎర్ర సముద్రం ఎప్పుడు వారి జీవితంలో ఎర్ర సముద్రమే. అది అవ్వదు, వాళ్ళకి సాధ్యం కాదు. అది అసాధ్యం వాళ్ళకి. అది జరగదు. ప్రేతాత్మ దురాత్మ శక్తులకి బాగుపరిచే అధికారం వాటికి లేదు. ఎంతకాలకి నాశనం చేయడమే తప్ప మరి వేరడం లేదు. కాబట్టి మహిమను నేనైతే చెప్తాను, ఇలా చెప్తే మరి మీరు మనసును నొచ్చుకోకండి. 100% రుచి చూసిన వాళ్ళం మనం. అదేంటండి అందులో మనసు నొచ్చుకునేది ఏముంది? ఎందుకంటే నువ్వు ప్రకటించట్లేదు కదా, అదే బాధ తప్ప మరి వేరటం కాదు. ప్రకటించకపోయి ఇంకా మళ్ళా అడతరోవలోకి వెళ్ళిపోయి అన్యుల వలె మనం బిహేవ్ చేస్తూ, అన్యుల వలె మనం ఉంటూ, నిన్ను నన్ను చూడగానే ఒకటి ముందు వాళ్ళు తీర్మానంలో తీసుకోలేండి తెలుసా? వీళ్ళు మహిమ ప్రభావం గలవారు అంతే. వీరు ఎవరు అంటే మహిమ ప్రభావం కలిగిన జనాంగం అంతే. వీరు నూటికి పాలు దేవుని రుచి చూసిన బ్యాచ్ వీళ్ళు. వీరి దగ్గర మన మాంత్రిక తాంత్రిక శక్తులు ఏవి పనిచేయవు, అసలు కుదరదు. ఎందుకంటే వీళ్ళు రుచి చూసిన వాళ్ళు, మహిమ ప్రభావంతో నింపబడిన వారు, ఆయన రుచి చూసిన వారు. యెహోవా అనగానే వాళ్ళ మీద ప్రత్యక్షత అలా దిగి వస్తుంది. నిమ్మకాయ ఏం పని చేస్తుంది అని వారు చెప్పుకోవాలి, మనం ప్రకటించాలి. చెప్పుకోవాలా ప్రకటించాలి అంతే. నీ నోరే ఫుల్ స్టాప్ అయితే అలాగా. మళ్ళా చెప్తున్నాను, మీ మంచి కొరకు నేను మళ్ళీ చెప్తున్నాను. పనికి మాలిన యాడ్స్కే, శరీరానికి సంబంధించి యాడ్స్కి అంత ప్రకటన అయితే వాటి కోసం ₹1 కోటి ఖర్చు చేస్తారు తెలుసా మీరు? ఒక్క యాడ్ని తయారు చేయడానికి ₹1 కోటి ఖర్చు చేయాలి. ఒక స్టార్ని పిలుస్తారు వాళ్ళు, హృతిక్ రోషనో లేకపోతే ఇంకెవరెవరినో. మరి చూసారా మీరు ఎప్పుడైనా థమ్స్ అప్ అన్న యాడ్ మీరు చూసారా? అందులో మహేష్ బాబు గారు కనబడుతూ ఉంటారు. హిందీలో అయితే అక్షయ్ కుమారో ఎవరో మరి మొత్తానికి కనబడి ఏడుస్తూ ఉంటారు. అదేమైనా చేసిందా? మనకేమన్నా థమ్స్అప్ నీకేం చేసిందా చెప్పండి?
మహిమ సింహాసనం యొద్దకు తీసుకొని వెళ్ళి అని నేను నిలబెట్టేసింది అది. అస్వస్థత కలిగినప్పుడు థమ్సప్ తుఫాన్ థండర్ అని చెప్పేసి అని కొడితే అదేనా స్వస్థ అయిపోయిందా నీకేమన్నా? ఇంకా బయట ప్రకటన ఏంటంటే మీ ల్యాబొరేటరీలు కూడా థమ్సప్తో మీరు కడుక్కుంటే చక్కగా ఉన్న దొడ్డు అంత పోద్ది అన్నమాట అంటున్నారు. పెంట కడగబడుతుంది అని అంటున్నారు. అంటే అంత నీచ నికృష్టమైన ఆ డ్రింక్ కోసము అంత ప్రకటన వేసుకుంటే మహిమ ప్రభావములు కలిగిన మన పరమ తండ్రిని గురించి మనం ఎంత ప్రకటించాలి? ఎక్కి ఆడవట్లేదు, నవ్వుకొని ఏడుస్తున్నారు. అయ్యో సిగ్గుతో తల ఉంచుకొని నీ కాలేజీకి వెళ్తే, నువ్వు స్కూల్కి వెళ్తే, నువ్వు పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్తే యేసయ్య మహిమను గురించి ఒక్కసారన్నా ప్రకటన చేయాలి. మీరేదో అంటారు కదా, అదేంటిది డోక్రా పొదుపేదో అంటారు కదా, అక్కడ ఒక జుట్టు పట్టుకుని ఒక ఆవిడ లాగండి, యువతలు లాగండి, ఏవే పిచ్చిదానా ఇదే పరిస్థితి అని అడగండి ఒకసారి, చెప్పండి మీరు. అలాగని జుట్టు పట్టుకుని లాగేశారు అంటే పక్కకి పిలిచి ఒక మాట మాట్లాడండి. పొదుపులో ఎంత తప్పు వేసేయండి, ఎంత తప్పు చేసేయండి, 10 లక్షలు చేసేయండి, దాని తర్వాత దాన్ని తోడుకోవడానికి దాన్ని పూడ్చడానికి ఇంత కష్టపడండి అని వారు చెప్తున్నప్పుడు కష్టం లేని ఒక మాట చెప్తున్నాను రా, మహిమ ప్రభావము కలిగిన దేవుని ఆరాధిస్తూ ఉన్నాను, నాకు మహిమ కలిగిన కార్యం చేశాడు అని చెప్పి ఒకసారి దేవుని పక్షాన మాట్లాడొచ్చు కదా. దేవుని పక్షాన ఒక మాట మాట్లాడొచ్చు కదా. ఒక మాట, అయ్యా నేను ప్రభు పక్షాన లేను అనేలాగా మీరు ఎందుకుంటున్నారు? మనందరం ఆయన కోసం కొత్త కీర్తన పాడండి, ఆయన గురించి ప్రకటన చేయండి. నిహాల్ కిరణ్ గురించి ప్రకటన చేయండి. ఈ వాక్యము చెప్పండి, ఈ వాక్యం దానికే. యెహోవా దేవుని గురించి ప్రకటన చేయండి అంటున్నాను, ఆయన మహిమ ప్రభావాల గురించి ప్రకటన చేయండి అంటున్నాను. ఏంటి ఆయన పనివాడు ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు? అవును, నాకు ఇంక ఈ పని తప్ప వేరేదేం లేదు, ఈ పని తప్ప, ఈ పనివాడికి ఆ పని తప్ప మరి వేరేదేం లేదు అంటే ఆయన అంటే ఇష్టమేనా? నాకు ఇష్టమేనా? ఏమా ఆయన అంటే నాకు ఇష్టమేనా? ఎక్కడో ఉన్నారు, రండి, మినపప్పు కొట్టు నుంచి ఇక్కడ రండి. అమ్మా ఆయన అంటే మనకి ఇష్టమేనా? ఏమా ఇష్టమే అంటారా? ఇష్టం కాబట్టేనా ఇలా కసురుతున్నారు? దేన్ని ఇష్టపడాలి మనం చెప్పండి? వివో సెల్ ఫోన్ S1 అప్పోనా, OnePlus లేకపోతే అదేదో యాపిల్ ఫోన్ ఏదో వచ్చిందిగా అదే, అయితే నీ ఇంట్లోనే సోనియా లేకపోతే అందులో బొమ్మ ఆడుతున్న కార్తీక దీపమా? చెప్పండి, దేని గురించి మనం ప్రకటన చేయాలి, దేన్ని ఇష్టపడాలి? తెలిసి ఆడవట్లేదు, ఈరోజు తెలియట్లేదు అసలు. చెప్తున్నాను, ఈ లోకమంతటిలో జగత్తంతటిలోని విలువైన వాడు యేసయ్య, ఇంకా మరి వేరే మాట లేదంతే. ఆయనే మహత్యము గల దేవుడు, ఆయనే విలువైన వాడు. ఆయన గురించి ప్రకటించకపోతే దేని గురించి ప్రకటిస్తాను చెప్పండి? బలశౌర్యం కలిగిన యెహోవా హల్లెలూయా, బలశూరుడైన యెహోవా హల్లెలూయా. ఆయన చేసిన కార్యములో హృదయమును ఉంచుకొని ఆయన ప్రియకుమారుని మనం స్తుతిస్తూ కొన్ని నిమిషాల పాటు మనం ఆరాధన చేసుకుందాం. రండి.